హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్స్లో స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవి మనకి ఏ టైంలో ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం గైస్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి స్ట్రింగ్ కోర్సెస్ అని ఒక స్ట్రింగ్ అయితే ఉంది. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా కామాతో సపరేట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ కామాతో సపరేట్ చేసిన ఈ స్ట్రింగ్స్ ఈ కోర్సెస్ని ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే కావాలి. సో అలాగే ఇక్కడ పైన ఓన్లీ కామాతో మాత్రమే సపరేట్ చేసాం, ఇక్కడ కామా ఉంది, అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్తో సపరేట్ చేసింది. సో ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ ఎలా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్క్రీన్ చూసినట్టయితే సో ఇక్కడ మనకి ఇక్కడ సపరేషన్ అనేది మనకి కోర్సెస్ లాంగ్వేజ్ అనే వర్డ్తో సపరేట్ చేసి ఉంది. సో ఈ విధంగా ఉన్న ఈ స్ట్రింగ్ నుంచి మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా కావాలి. అలాగే ఇక్కడ కూడా సో డిఫరెంట్ వర్డ్స్ అనేవి సపరేట్ చేస్తూ ఉందన్నమాట ఒక స్ట్రింగ్ని. సో ఈ లెంత్ స్ట్రింగ్ని ఈ విధంగా కోర్సెస్ లిస్ట్గా కన్వర్ట్ చేయాలన్నమాట. దీంతోపాటు ఇక్కడ మనకి డిఫరెంట్ వర్డ్స్ అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనకి కోర్సెస్ లిస్ట్ అనేది ఈ విధంగా కావాలి గాయస్. సో ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా స్ట్రింగ్ అనేది డిఫరెంట్ క్యారెక్టర్స్తో సపరేట్ చేస్తున్నప్పుడు దాని నుంచి స్ప్లిట్ చేసి మనకు కావాల్సిన డేటాని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ నేను చూపించిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం స్ప్లిట్ అనే మెథడ్తో అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో ఈ స్ప్లిట్ మెథడ్లో మనకి ఇంటర్నల్గా టోటల్ 10 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 10 మెథడ్స్లో కూడా మనం క్యారెక్టర్ అనేది సపరేటర్గా కావచ్చు, ఖచ్చితంగా మనం ఒక సపరేటర్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో క్యారెక్టర్ సపరేటర్ కావచ్చు, స్ట్రింగ్ సపరేటర్ కావచ్చు, అలానే స్ట్రింగ్ అరే సపరేటర్ కావచ్చు, క్యార్ అరే సపరేటర్ కావచ్చు, అలానే ప్యారమ్స్ అనే ఆబ్జెక్ట్ని కూడా మీరు సపరేటర్ కావచ్చు. దాంతోపాటు మనకి కౌంట్ అండ్ స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్. సో ఇవి కూడా మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది ఈ వీడియో అయితే చూద్దాం గైస్. సో మనకి డిఫరెంట్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి ఒక స్ట్రింగ్ని స్ప్లిట్ చేయడానికి అనమాట, అంటే సబ్ స్ట్రింగ్స్గా కన్వర్ట్ చేయడానికి. సో మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా అయితే ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే గైస్, ఫస్ట్ ఇక్కడ ఈ స్ట్రింగ్ని కామాతో సపరేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ స్ట్రింగ్ని ఇప్పుడు స్ట్రింగ్ అరేగా కన్వర్ట్ చేయాలి. మనకి ఇక్కడ స్ప్లిట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ స్ప్లిట్ మెథడ్ అనేది మనకి చూడండి ఓన్లీ స్ట్రింగ్ అరేని రిజల్ట్గా ఇస్తుంది అనమాట. సో ఏం రిటర్న్ చేస్తుంది అంటే స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఆల్వేస్ మనకి స్ట్రింగ్ అరేని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ని కామా వైజ్ స్ప్లిట్ చేసి మనకి కోర్సెస్ లిస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రన్ చేసి చూద్దాం గైస్. సో దీంతోపాటు వేరే మెథడ్స్ కూడా నేను ఇదే ప్రోగ్రాంలో అయితే చూపిస్తున్నాను. సో 1 by 1 ఏది ఎలా స్ప్లిట్ చేస్తుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. సో డీబగ్ చేసినట్టయితే సో ఈ కోర్సెస్ లిస్ట్ ఇప్పుడు మనకి సింగిల్ స్ట్రింగ్గా ఉన్నదాన్ని ఇక్కడ కామా వైజ్ సపరేట్ చేస్తున్నా. సో మీరు క్యారెక్టర్ అంటే ఇది సింగిల్ క్యారెక్టర్ వైజ్ సపరేట్ చేయడం అనమాట, అంటే స్ప్లిట్ చేయడం. సో క్యారెక్టర్ అనేది ఏదైనా A to Z లెటర్ కావచ్చు, లేదా ఎనీ స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు అనమాట. సో మీరు ఏదైనా ఇవ్వచ్చు గైస్. సో దీన్ని స్ప్లిట్ చేసినట్టయితే అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ మనకి సి షార్ప్ లాంగ్వేజ్ అని, జావా లాంగ్వేజ్ అని. సో ఇక్కడ కామా ఎక్కడెక్కడైతే కామా ఉందో ఆ కామా వైజ్ స్ప్లిట్ అయ్యి మనకి డేటా అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో కూడా ఒక కామా ఉంది కదా, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే మనకి ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఎలా హ్యాండిల్ చేస్తుందో అనేది నెక్స్ట్ స్టేట్మెంట్లో చూద్దాం. సో ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ వైజ్ స్ప్లిట్ చేసాం కదా, సో ఇప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్స్ అంటే క్యార్ అరే వైజ్ మనం స్ప్లిట్ చేయడం అయితే చూద్దాం గైస్. సో పైన ఓన్లీ కామాతో సపరేట్ చేసాము. ఇక్కడ స్ట్రింగ్ చూసినట్టయితే మనం కామాతో సపరేట్ చేస్తున్నాం, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఒక క్యారెక్టర్ అంటే జెడ్ అనే క్యారెక్టర్తో సపరేట్ చేస్తున్నాం, అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్తో అయితే మనం కోర్సెస్ అనేది ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను క్యార్ అరేగా ఇచ్చాను అనమాట. సో ఇవన్నీ కూడా సపరేటర్లో క్యార్ అరేగా ఇచ్చాను. సో ఈ మెథడ్ చూసినట్టయితే మనకి ఆల్వేస్
ఈ సపరేటర్ అనేది అయితే ఈ సపరేటర్ సో ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఇదైతే మ్యాండేటరీ గైస్. సో ఖచ్చితంగా ఏదో ఒక సపరేటర్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ప్రొవైడ్ చేసాము, బట్ ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ క్యార్ ఎరే అనేది నేను ప్రొవైడ్ చేశాను అనమాట. సో క్యార్ ఎరే వైజ్ దీన్ని స్ప్లిట్ చేసాం అనుకోండి, మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో నేను సో మనకి టోటల్ కోర్సెస్ లిస్ట్ అనేది రిటర్న్ అయింది కదా. సో ఇందులో మనకి స్పేసెస్ అనేవి మల్టిపుల్ ప్లేసెస్లో స్పేసెస్ ఉన్నాయి, అలాగనే కామా కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా స్ట్రింగ్స్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇవన్నీ ఎంటీ స్ట్రింగ్స్గా వచ్చాయన్నమాట. సో ఈ ఎంటీ స్ట్రింగ్స్ని మనం నెక్స్ట్ స్టేట్మెంట్లో హ్యాండిల్ చేద్దాం గైస్. సో ఇప్పుడు మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ వైజు ఈ స్ట్రింగ్ని అయితే స్ప్లిట్ చేసాం. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ మనం క్యార్ ఎరేగానే కాదు పారామ్స్ ఆబ్జెక్ట్గా కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో పారామ్స్ గురించి అయితే నేను సపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. సో ఇక్కడ చూడండి, సో మనం సింగిల్ పారామీటర్గా ప్రొవైడ్ చేసాం. అయితే ఇక్కడ మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ కూడా సపరేట్ పారామీటర్గా అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో దీన్నే పారామ్స్ కాన్సెప్ట్ అంటారు. సో దీని గురించి అయితే మనం సపరేట్ వీడియోలో తెలుసుకుందాం గైస్. సో ఈ విధంగా ప్రొవైడ్ చేసినప్పుడు కూడా మనం దాన్ని స్ట్రింగ్ని అయితే స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏవైతే క్యారెక్టర్స్ ప్రొవైడ్ చేశారో ఆ క్యారెక్టర్స్ వైజ్ మనకి స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకి సేమ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పటిదాకా మనం క్యారెక్టర్ వైజ్ స్ప్లిట్ చేసాం కదా. ఇప్పుడు ఒక వర్డ్ అంటే స్ట్రింగ్ వాల్యూ వైజ్ స్ప్లిట్ చేద్దాం. ఒక లాంగ్ లెంత్ స్ట్రింగ్ని ఒక స్పెసిఫిక్ స్ట్రింగ్ వాల్యూతో స్ప్లిట్ చేయడానికి చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ ఇట్లా అన్ని కోర్సెస్ కూడా లాంగ్వేజ్ అనే వర్డ్తో సపరేట్ చేసి ఉన్నాయన్నమాట. సో ఈ లాంగ్వేజ్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఉన్న చోటల్లా స్ప్లిట్టింగ్ అనేది జరగాలి, మనకి కోర్సెస్ లిస్ట్ అనేది కావాలి. సో అట్లాంటప్పుడు మనం ఇక్కడ క్యారెక్టర్ అంటే సింగిల్ కోర్స్లో మనకు కావాల్సిన క్యారెక్టర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వర్డ్ కాబట్టి మనం డబుల్ కోర్స్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దీన్ని రన్ చేసినప్పుడు గాయస్ మనకి లాంగ్వేజ్ ఎక్కడెక్కడ ఉందో స్ప్లిట్ అయ్యి ఓన్లీ మనకి ఆ కోర్సెస్ అనేది లిస్ట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఓన్లీ C#, జావా, పైథాన్, గో ఈ విధంగా మనకి కోర్సెస్ లిస్ట్ అయితే అవుట్పుట్గా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇదంతా స్ట్రింగ్ ఎరే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ వైజ్ స్ప్లిట్ చేసాం కదా. సో ఇప్పుడు మల్టిపుల్ వర్డ్స్ వైజ్ కూడా ఎలా స్ప్లిట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇందులో మనకి ఈ లాంగ్ లెంత్ స్ట్రింగ్లో గైస్ మనకి లాంగ్వేజ్ ఉంది, తర్వాత కోర్ ఉంది, స్క్రిప్ట్ ఉంది, లాంగ్వేజ్ ఉంది. సో ఇట్లా మనకి 3 డిఫరెంట్ వర్డ్స్తో ఈ లాంగ్ లెంత్ స్ట్రింగ్ అనేది సపరేట్ చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు నాకు ఈ కోర్సెస్ అనేది లాంగ్వేజ్ వైజ్, కోర్ వైజ్ ఇట్లా మల్టిపుల్ వర్డ్స్ వైజ్ స్ప్లిట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఎరే అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రింగ్ ఎరే అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇంకొక పారామీటర్ కూడా ఇది మ్యాండేటరీ. ఇది దేనికంటే మనం ఇప్పుడు దాకా కొన్ని ఎంటీ స్ట్రింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా మనం స్ప్లిట్ చేసినప్పుడు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో ఎక్స్ట్రా కామా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక స్ప్లిట్ జరిగి దీని తర్వాత ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది వస్తుంది కదా. సో ఇట్లాంటి ఎంటీ స్ట్రింగ్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ రిమూవ్ ఎంటీ ఎంట్రీస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అయితే మనకి క్యార్ అరే అనేది ఉపయోగించినప్పుడు ఇది మ్యాండేటరీ కాదు, బట్ స్ట్రింగ్ అరే అనేది పారామీటర్గా ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే గాయస్ మనకి ఈ లాంగ్వేజ్ వైజ్, కోర్ వైజ్ మనకి స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో రిజల్ట్ చూసినట్టయితే మనకి C#, జావా, పైథాన్, గోలాంగ్ అనేది ఓన్లీ కోర్స్ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పటిదాకా మనం ఓన్లీ క్యారెక్టర్ అనేది పాస్ చేసి చూసాము, అలానే మల్టిపుల్ క్యారెక్టర్స్ పాస్ చేసి చూసాము, అలాగే సింగిల్ వర్డ్ పాస్ చేసి స్ప్లిట్ చేసాము, మల్టిపుల్ వర్డ్స్ కూడా పాస్ చేసి స్ప్లిట్ చేసాం. ఇప్పుడు మల్టిపుల్ వర్డ్స్ అలాగే మల్టిపుల్ క్యారెక్టర్స్, సో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ వర్డ్స్ అనేది పారామీటర్గా పాస్ చేసి అంటే సపరేటర్గా పాస్ చేసి స్ప్లిట్టింగ్ అనేది చేద్దాం. సో దానికోసం మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫంక్షనాలిటీ అయితే లేదు, మనం ఇక్కడ మల్టిపుల్ వర్డ్స్ అనేవి పాస్ చేసి స్ప్లిట్ చేసాం కదా. సో ఇదే కాన్సెప్ట్ని మనం క్యారెక్టర్స్ను కూడా సింగిల్ కోట్లో కాకుండా డబుల్ కోట్ అంటే స్ట్రింగ్ వాల్యూగా పాస్ చేస్తున్నాం అనమాట. సో స్ట్రింగ్ వాల్యూగా క్యారెక్టర్స్ని, స్ట్రింగ్స్ని అన్ని వర్డ్స్ని అన్నిటిని కూడా మనం స్ట్రింగ్ వాల్యూస్గా పాస్ చేసి స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో యాక్చువల్లీ మనకి ఈ
ఈ మిక్స్డ్ క్యారెక్టర్స్ అండ్ స్ట్రింగ్స్తో మనకి స్ప్లిట్ చేయడానికి డైరెక్ట్ ఫంక్షనాలిటీ లేదు గైస్. సో మనం ఏం యూజ్ చేస్తున్నామంటే ఓన్లీ స్ట్రింగ్ అరే కాన్సెప్ట్ని ఉపయోగించి స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని రన్ చేసినట్టయితే మనకి ఈ స్ట్రింగ్స్లో ఎక్కడెక్కడైతే స్క్రిప్ట్, లాంగ్వేజ్, అలానే కామా ఇట్లా ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని ప్లేస్లో కూడా మనకి స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనకి అవుట్పుట్ చూసినట్టయితే C#, జావా ఇట్లా ఓన్లీ కోర్స్ లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ సపరేటర్స్ అయితే పాస్ చేసి మనం స్ప్లిట్ చేయొచ్చు గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇప్పటిదాకా మనం ఇక్కడ చూసినట్టయితే సో దీన్ని ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం గైస్. ఇదేంటంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ వైజ్ స్ప్లిట్ చేస్తాను. సో సింగిల్ క్యారెక్టర్ వైజ్ స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, కొన్ని ఎంటీ ఎంట్రీస్ వచ్చాయి. సో ఈ ఎంటీ ఎంట్రీస్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, సో దానికోసమే మనకి ఈ రిమూవ్ ఎంటీ ఎంట్రీస్. సో ఇది వాడినట్టయితే మనకి ఆ ఎంటీ ఎంట్రీస్ అనేవి రిమూవ్ అవుతాయి అన్నమాట. సో మనకి స్ట్రింగ్కి ఎలా అయితే వాడామో క్యార్ కూడా ఆ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డీబగ్ పాయింట్ కొంచెం పైకి పెట్టి రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఆ ఎంటీ ఎంట్రీస్ అనేవి రావన్నమాట. ఓన్లీ 4 ఐటమ్స్ మాత్రం వచ్చినాయి, అందులో ఎంటీ ఎంట్రీస్ అని వెళ్ళిపోయినాయి. సో అలాగే మీరు కొన్ని వాల్యూస్ చూసినట్టయితే లాస్ట్లో స్పేసెస్ ఉన్నాయి. సో ఇట్లా స్పేసెస్ ఉన్నాయి లాస్ట్లో, ఇంకో స్టార్టింగ్లో కూడా మనకి స్పేసెస్ అనేవి ఉండడం జరిగింది అనమాట. సో ఈ స్పేసెస్ ఎలా రిమూవ్ చేయాలంటే సో ఏదైనా మనకి దీంట్లోనే రిమూవ్ ఎంటీ ఎంట్రీస్లోనే మనకు ఇంకొక ఆప్షన్ ఉంది గైస్, అదే ట్రిమ్ ఎంట్రీస్. సో స్ప్లిట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో స్టార్టింగ్లో ఉన్న స్పేస్ అలానే ఎండింగ్లో ఉన్న స్పేస్ అనేది రిమూవ్ చేయడానికి మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ డీబగ్ పాయింట్ పైకి పెట్టి రన్ చేసినట్టయితే సో ఇప్పుడు మనకి కోర్సెస్ లిస్ట్ వస్తుంది. బట్ బిగినింగ్లో కానీ ఎండింగ్లో కానీ మనకి ఎటువంటి స్పేసెస్ అయితే ఉండవు అనమాట. సో ఓన్లీ మనకి వితౌట్ స్పేసెస్ వాల్యూస్ అనేవి రావడం జరుగుతాయి. అయితే మనకి ఇక్కడ ఎంటీ ఎంట్రీస్ ఉన్నాయి కదా, సో మనం ఓన్లీ ఏదైనా ఒకటి మాత్రమే యూజ్ చేయగలం. ఒకటి ఎంటీ ఎంట్రీస్ అన్న రిమూవ్ చేయగలం, లేదంటే రిటర్న్ చేసిన లిస్ట్లోంచి లాస్ట్లో ఉన్న స్పేసెస్ అనేది రిమూవ్ చేయగలం. సో రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే చేయగలం. సో రెండు ఒకేసారి అయితే చేయలేం గైస్. దాంతోపాటు మనకి యాక్చువల్లీ ఈ స్ప్లిట్ మెథడ్ ఏదైతే ఉందో స్ప్లిట్ మెథడ్ మనకు టోటల్గా 3 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అదేంటి, సపరేటరు, అలానే కౌంటు, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్. సో స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ చూసాం కదా, ఇప్పుడు ఈ కౌంట్ అనేది చూద్దాం. సో ఈ కౌంట్ అనేది యాక్చువల్లీ మనం చాలా రేర్గా వాడతాం గైస్. ఈ కౌంట్ దేనికంటే సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడైతే ఈ కామా ఉందో అన్ని చోట్ల మనకి స్ప్లిట్టింగ్ జరిగింది. ఇప్పుడు మనం కౌంట్ ఇచ్చి చూద్దాం. సో కౌంట్ ఇచ్చినట్టయితే సపోజ్ నేను ఓన్లీ 3 ఇస్తాను కౌంట్. సో 3 కౌంట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందనే చూడండి. సో డీబగ్ పాయింట్ మళ్ళీ పైకి పెడదాం. సో పైకి పెట్టి రన్ చేసినట్టయితే చూడండి ఏమొచ్చిందో. సో 3 పెట్టాం కదా, ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేసింది. అంటే ఓన్లీ టోటల్ ఓన్లీ 3 కామాస్ మాత్రం స్ప్లిట్ చేసింది అనమాట. అంటే మనకి ఎక్కడి నుంచి జరిగింది, పైథాన్ దగ్గర నుంచి సపరేట్ వాల్యూ వచ్చింది. అంటే 1, 2. సో ఈ రెండింటిని స్ప్లిట్ చేసింది. అక్కడి నుంచి మనకి మొత్తం కూడా సపరేటు అదొక స్ట్రింగ్ అది ఒకే వాల్యూగా రావడం జరిగింది అనమాట. అంటే మనం ఎన్నైతే కౌంట్ ఇస్తామో అన్ని వాల్యూస్ మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఓన్లీ ఫస్ట్ 2 కామాస్ మాత్రం స్ప్లిట్ చేసింది. రిమైనింగ్ అంతా కూడా మనకి 3rd వాల్యూగా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి ఈ ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీ గైస్. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే మ్యాండేటరీ కాదు. కావాలంటే మీరు ఓన్లీ కౌంట్ ఇవ్వచ్చు, లేదా ఓన్లీ స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇచ్చినా కానీ మనకి ఎటువంటి ఎర్రర్ అయితే రాదు, మనకి ఈజీగా స్ప్లిట్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. అయితే మనం ఎంతైతే కౌంట్ ఇచ్చామో అంతవరకు మాత్రం మనకి స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే మనకి రిటర్న్ చేయడం జరిగిందనమాట. సో ఇదేం ఇండికేట్ చేస్తుందంటే కౌంట్ ఆఫ్ రిజల్ట్. సో ఎంత కౌంట్ మీకు రిజల్ట్గా కావాలనేది ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. సో మనకి రియల్ టైంలో ఇదైతే మ్యాక్సిమం మనం యూజ్ చేసే అవకాశం లేదు. సో మేబీ వెరీ రేర్ కేసులో మీకు రిక్వైర్మెంట్లో ఇది రావచ్చు. బట్ మనకి ఈ స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ కానీ అలాగే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్లిట్, క్యారెక్టర్ వైజ్, స్ట్రింగ్ వైజ్ స్ప్లిట్,
ఈ విధంగా ఈ రిక్వైర్మెంట్ అయితే మనకి అప్లికేషన్లో దాదాపుగా రియల్ టైంలో మనకి చాలా వరకు యూజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా మీరు ఏదైనా డాక్యుమెంట్ ప్రాసెస్ చేసేటప్పుడు పీడిఎఫ్తో వర్క్ చేసేటప్పుడు ఇవి అయితే మనకి ఈ కాన్సెప్ట్ అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.